హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ, నాకు కాదు, మా అక్కది. ప్రస్తుతానికి ఆ మనిషి లేదు, చాలా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. అందుకే నేను మీకు చెప్తున్నాను, సరే పిలుపుతో నాకండి. ఇవ్వండి, ఇప్పుడు పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయి, చూద్దాం పదండి. లెట్స్ గెట్ రెడీ విత్ us. ఇప్పుడు మేకప్ చేయడానికి మా పొట్టు పిల్లాడి మాకందరికి మేకప్ చేయడానికి యూట్యూబ్ సే హాయ్. ఈ అమ్మాయి ఒక పాప, ఆ పాప ఒక పాప, ఆ పాపకి ఫ్రెండ్ ఈ పాప. టిఫిన్లు చేశారా? టిఫినీలు అయ్యాయా? కాఫీలు తాగారా? అన్నాళ్ళు తీసుకెళ్ళి ఇడ్లీ మిగిలిన మేము తిన్నాం. చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? కొంచెం రిలాక్స్ అవుతున్నాం. చెప్పండి, ఎవరు మాట్లాడతారో నేను ఫేస్ చూపిస్తాను. మాట్లాడించు. రండి ఫ్రెండ్స్, మనం మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నాం. రండి, వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు పెళ్లి పనుల్లో. చూడండి. హలో, యూట్యూబర్ చెప్పండి. గట్టిగా మాట్లాడాలి. హాయ్. సో గాయస్, ఇప్పుడు మేము అందరం కలిపి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాము వేయడానికి. ఈరోజు అయితే ఈరోజు, రేపైతే రేపు. నెక్స్ట్ వేస్తాం. ఈవినింగ్ అయితే ఈవినింగ్, లేదా రేపు టుమారో మార్నింగ్. టుమారో ఈవినింగ్. సో మాతో పాటు మేము ఎలా డ్యాన్స్ వేస్తున్నామో మీకు ఇప్పుడు చూపిస్తాం. సో బాయ్ గాయస్. ఈవినింగ్ ఫంక్షన్లో వేయడానికి అయితే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ అవుతున్నాము. డ్యాన్స్ వీడియో అయితే ఈ వీడియో లాస్ట్లో పెడతాం గాయస్, చూడండి అందరూ. పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది, అక్కడికి తీసుకెళ్ళిపోవాలి కదా, ఇప్పటికే టైం అయిపోయింది ఫుల్గా. సో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఇది చిన్న వర్డ్ చెప్తారు, మెసేజ్. మేము క్రిస్టియన్స్ కాబట్టి చిన్న మెసేజ్ చెప్పి అప్పుడు ప్రధానం స్టార్ట్ చేస్తారు ఫంక్షన్ కూడా. చూసేద్దాం గాయస్ మిగతాది. అండ్ నా అవుట్ఫిట్ అయితే ఇది గాయస్, బాగుంది కదా. So guys, మేమైతే రెడీ అయిపోయాం. అది గాయస్, ఫంక్షన్ అయ్యాక ఎలాగైనా ఎంజాయ్మెంట్ అనేదే ఉండాలి. ఎంజాయ్మెంట్ లేనిదే ఫంక్షన్ కాదు. చూడండి గాయస్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అంతా చూడండి. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. లెట్స్ వాచ్ ఇట్.
ఎంజాయ్మెంట్ ఉందో ఇంకా ఫుల్ గెంతి అలేసిపోయినంత వరకు గెంతాం గాయస్ మేమైతే. అలాగే మా పర్ఫార్మెన్స్ కూడా చూడండి. మా పర్ఫార్మెన్స్ అంతా కూడా మీకు వీడియో లాస్ట్లో పెట్టాము, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి గాయస్. పాపా రే పాపత్తా
సో గాయస్ చూసారు కదా, నా వ్లాగ్ అయితే ఇలా ముగుస్తుంది. గొండి సామాన్లన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాము ఇంటికి. సో మాతో పాటు మేము కూడా అంతా ఎంజాయ్ చేసే ఉంటారు గాయస్. ఆఫ్ కోర్స్ నేనైతే బాగుంటాను, ఇవన్నీ చేయాలి ఇప్పుడు, బాగుంటాను గాయస్. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో బై గాయస్, ఇంకా బ్లాగ్స్లో కలుసుకుందాం. బై బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.